ఐదేళ్ల పాటు ఒక అమరావతి రాజధాని ఆగిపోయింది. అదేదో 2 అడుగులు 10 అడుగుల బొల్ల చూపించి మీరు మనకు డ్రామాలు చెప్తున్నారు. మరి ఇదిగా చేస్తున్నారు. ఫస్ట్ వెహికల్ ఎనికి పంపించేసాను. ఫస్ట్ మీరు వెహికల్ వెహికల్ ఎనికి కాదు, కేసరి కన్నా పోవాలి, ఊర్లో పంచాయతీ ఆఫీస్ కన్నా రావాలి. వాళ్ళ జీఎం మార్నింగ్ అడిగారు కదా, వాళ్ళు జీఎం ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడే అవుతాయి. జీఎం మార్నింగ్ ఇక్కడే అన్నాడు. ఈ దారుణం ఇక్కడికి వచ్చి అయ్యా మార్నింగ్ సబ్ కలెక్టర్ సమక్షంలో మేము ఒప్పుకున్నాం, ఇప్పుడు తప్పు చేసామని క్షమాపణ చెప్పి అడిగితే ఈ వెహికల్ కనుగోలు వస్తే లేదంటే మా గవర్నమెంట్ వాళ్ళకి తీసుకెళ్తాం. మట్టి మాకు రోడ్డు వేయించి వాటితో వాళ్ళకి ఏం పని చేసుకుని ప్రీమేశ్వర కొండ ఇక్కడ కొట్టిపారు మాధవ. నేను ఇక్కడే ఎన్ఆర్ఐ హాస్పిటల్ చౌకస్లో పడిపోయింది. గొట్టిపాటి మాధవ్ అని అతను పడి యాక్సిడెంట్ అయ్యి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. 4 days బ్యాక్ ఈ రోజు సబ్ కలెక్టర్ గారు మార్నింగ్ ఇక్కడ జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి విచ్చేసి ఆల్రెడీ కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపి అక్కడి నుంచి ప్రతిపాదన వచ్చేంత వరకు పనులు ఆపని చెప్పి కాంట్రాక్టర్లు తెలియజేసినా గానీ వాళ్ళందరూ మా గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చి పనులు కొనసాగిస్తున్నారంటే ఈ మా గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి తర్వాత జరిగే పరిణామాలకి వీళ్ళే కారకులని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. వీళ్ళు చేసేదంతా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే వాతావరణంలో ఇక్కడ మా ఇబ్బందులు వాళ్ళు పరిగణించట్లేదు. వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకొని వెళ్తున్నారు. రేపు పొద్దున ఇక్కడ జరిగే పరిణామాలు మేము బాధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మేము కూడా వెనకాడమని చెప్పి ఈ కాంట్రాక్టర్లు హెచ్చరిస్తూ ఇప్పుడు చెప్తున్నాం. మార్నింగ్ వచ్చినటువంటి వాళ్ళు జీఎం పని చేపట్టనని చెప్పి ఇప్పుడు చేపట్టినందుకు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.